కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి చెందిన కొన్ని భూములు అంటే 259 ఎకరాలు 1950లో సెటిల్మెంట్ సర్వే జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ రైతులందరికి కూడా పట్టాలు ఇచ్చేయమని అప్పుడు ఆదేశాలు ఇచ్చింది. అందుకని ఎవరు భూమి మీద ఉంటే వాళ్ళకి రైతువారి పట్టాలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మరి ఆ భూముల 259 ఎకరాలకి బదులుగా గవర్నమెంటే దేవస్థానానికి తస్తిక్ అలవెన్స్ అనే పేరుతోటి సుమారు 4,500 రూపాయలు 1950లో గ్రాంట్ చేసింది. ఎవరి ఇయర్ తహసీల్దార్ గారు ఆ 4,500 రూపాయలు డ్రా చేసి దేవస్థానం ఈవో గారికి ఇవ్వాలి. అది కొద్దిగాలో నడిచింది. తర్వాత మరి ప్రభుత్వం ఎందుకు డబ్బులు లేక దీనివల్ల ఆపేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దీన్ని 22లో పెట్టారు. 2016లో ఈ భూములు ఎవరో ఎండోమెంట్ శాఖ కమిషనర్ ఎండోమెంట్ 2016-17లో పెడితే దాని మీద రైతులు పదే పదే పోరాడితే అప్పుడున్న ఎమ్మెల్యే గారు మొన్నటి పాత ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇక్కడ కలిసి పదే తిరగ్గా అది మొత్తం మీద కమిషనర్ ఎండోమెంట్స్ 2024 జనవరిలో ఈ 259 ఎకరాలు కూడా ఈ భూములు మాకు చెందవేవి, దీనికి ఆల్రెడీ తస్టిక్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ మాకు ఇచ్చింది కాబట్టి అవి రవివారి భూములు అని చెప్పేసి అని స్పష్టంగా చెప్తూ ఇచ్చారు. అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కూడా మాధవీలత గారు కూడా అదే ఉత్తర్వుల్ని పేర్కొంటూ జిల్లా రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీటిని తొలగించమని. కానీ అలా తొలగించిన తర్వాత మళ్ళీ మార్చి 24లో రీసర్వే టైంలో ఇప్పుడున్న తహసీల్దార్ ఇక్కడ ఉన్న సపోజ్ రెవెన్యూ సిబ్బంది ఎవరైతే కింద స్థాయి సర్వేయర్లు వాళ్ళు కూడా అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా సరే మళ్ళీ దేవస్థానం భూములని రాసేశారు. అది అడంగల్లో ఎక్కించారు. దానివల్ల వీళ్ళు మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారు అడంగల్లో 22 ఏళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమనంటే వీళ్ళు కలెక్టర్ గారు చుట్టూ కూడా సంవత్సరం నుంచి తిరుగుతున్నారు రైతులు. స్పందనలో ఎన్ని పెట్టినా కానీ స్పందన లేదు. రెవెన్యూ క్లినిక్లు అన్నారు కానీ రెవెన్యూ క్లినిక్లో ఏమి ఉచితంగా సర్వీసులు రావట్లేదు అక్కడ. అది వాస్తవం. నేను ఆ రైతుల తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక మాజీ రెవెన్యూ అధికారిగా, అలాగే నేను లా చదువుకున్నాను. నాకు తెలుసు అంటే వాళ్ళని ఏదో డబ్బులు వసూలు చేసి మోసం చేసేలాగా చాలా మంది పై ఆఫీసర్లకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని వసూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అలా అటువంటి పనులు ఏమీ చేయక్కర్లేదు. మీరు న్యాయబద్ధంగా మీరు ఏదైనా ఒక కమిటీ కింద ఏర్పడి వచ్చితే గనక నేను దానికి మీ సలహాలు ఇస్తాను. అవసరమైతే లోకాయుక్తలో మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తాం. అప్పటికి పరిష్కారం కనుక జరగకపోతే గనక హైకోర్టులో మనం వేస్తే తప్పనిసరిగా హైకోర్టు నుంచి ఆదేశాలు మనకు అనుకూలంగా వస్తాయి. ఈ 250 దాని గురించి ఎవరు అధికారులు ఒకవేళ కింద స్థాయి అధికారులు భయపెట్టినా కానీ భయపడక్కర్లేదని ఈ విషయం మీద వాళ్ళకి హామీ ఇవ్వడానికి ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెవెన్యూ అధికారులు తప్పిదం ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు తప్పిదమైంది. మరి ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలి కదా. అది నేను కాదు కదా తీసుకోవాల్సింది, వాళ్ళు తీసుకోవాలి కంపల్సరీగా. ఇది ఎందుకు సరే అధికారుల మీద చర్య అనేది పక్కన పెట్టండి. తప్పు జరిగింది, తప్పుని సరి చేయాలి కదా. ఎన్ని సంవత్సరాలు? నెలల తరబడినా తప్పు జరిగింది. గట్టిగా వారం రోజులు కూర్చుంటే ఎక్కడ తప్పు జరిగిందో తెలిసిపోతుంది. వెంటనే ఇదిగో 259 ఎకరాలు కూడా తప్పుగా ఉంది కాబట్టి డిలీట్ అని జాయింట్ కలెక్టర్ ఒక ఆర్డర్ ఇస్తే కనుక డిలీట్ చేస్తారు కంప్యూటర్ నుంచి. ఆటోమేటిక్గా రికార్డు సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళిపోతుంది. దీని గురించి ఎక్కడెక్కడో చర్చలు జరగాల్సిన అవసరం లేదు, ఎవరో చేయవసరం లేదు. దీని మీద ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలి. ఏమనంటారంటే అదేదో చాలా కష్టమైన పని అండి, అమ్మో కోట్లు విలువైన భూమి అండి, జాగ్రత్తగా చూసి చేయాలండి, అన్ని ఉత్తి గాలి మాటలు. ఈ పెన్ను ఎవరిదండి? ఇది నాదా కాదా నేను చెప్పాలి. ఇది బంగారం పెన్ను అయితేనేమో ఓ రకంగాను, ఇత్తడి పెన్ను అయితే ఒక రకంగాను, ఏదో ప్లాస్టిక్ పెన్ను అయితే ఒకలా కాదు కదా. ఈ పెన్నుకు హక్కుదారుని నేనా కాదా అని చెప్పాలా? అది చెప్పడం మానేసి ఈ విలువైన భూములు, ఈ భూమిని ఏం చేయాలో తెలియదు, అమ్మో విలువైన భూములు మా ఉద్యోగాలు పోతాయి, వేరే అయితే ఉద్యోగాలు పోవా, వేరే రకంగా డబ్బులు తీసుకుంటే ఉద్యోగాలు పోవా. అది వాస్తవాన్ని ఇక్కడ నేను ఒక మాజీ అధికారిగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక చూశాను. వేరే జిల్లాల్లో కూడా ఈ సమస్యలన్నీ చూసిన వ్యక్తిగా నేను మన ఈ లోకల్ గా ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రైతులకి నాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పారు, ఆయన ఈ భూములు ఇలా ఉన్నాయండి, ఆయన ఏనాం భూములు సర్వీస్ ఏనాములు కాదు, ఈ మంగళి చాకలి ఏనాం భూముల గురించి ఒక ఆయన నాకు వచ్చి ఈ విషయం చెప్పారు. చెప్తే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఈ కాపీలన్నీ కూడా నేను సంపాదించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను నేను రైతులకి. ఆ రైతులు ఎందుకనో భయపడితే భయపడిపోతున్నారు. వాళ్ళు కనుక ముందుకు వస్తే కనుక తప్పనిసరిగా దాని మీద మీరు చర్య తీసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా అనుకోకుండా మీరు